నాకు. దేవుడు అంటే నీకు భక్తి కదా? చిన్నప్పటి నుంచే ఉంది నాకు. ఉంది కదా? చిన్నప్పటి నుంచే ఉంటుంది దేవుడి మీద నాకు ప్రేమ అనేది. ఆ ప్రేమ దేవుడికి ఉందో ఎప్పుడైనా నువ్వు పూజ చేయకుంటున్నావా? ఉండలే కాబట్టి ఇప్పుడు జర మర్చిపోతున్నాను నేను. ఇప్పుడే ఈ మధ్యలో ఎప్పుడైనా చేయలేదా? చేస్తున్నాను కదా. చేయలేదా? చేసిన కాబట్టి చెప్తున్నా నీకు ఆ మాట. అచ్చా, ఏమని అడుగుతావా? చేయని రోజు అయినా ఆ రోజు అడుగుతా, ఎందుకు నాకు నీకు ఇంతే చదవపెట్టుకుంటున్నావా, నీ మీద ప్రేమ ఎందుకు చంపుకుంటున్నావు, నువ్వు అంటే ఇష్టం నాకు, కానీ నువ్వు చేయకుండా నాకు బేచనే అవుతుంది. అది నువ్వు ఏమనుకుంటావు నాకు తెలియదు, నువ్వు బాధపడతావు మరి నీకు అర్థమవుతుంది నాకు. అంటే ఇట్లా డైరెక్ట్ మాట్లాడుతుంటావా? ఆయనతో మాట్లాడుతూ పోతున్న కాడ కూర్చొని మాట్లాడుతుంటావా? బొట్టు పెట్టుకుంటా, ఆ దేవుని బొట్టు పెట్టుకుంటా, ఈ దేవుని బొట్టు పెట్టుకుంటా, ఎందుకు ఇన్ని కష్టాలు ఇస్తున్నావు, మళ్ళీ చిన్నప్పటి నుంచి నీ శని పూజ చేస్తా అని అనుకుంటా. మళ్ళీ నాకు మంచిగా చేసినావు, ఏది చేసినా లేట్ చేసినా నాకు మంచిగా చేసినావు నా మనసుకు అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఎట్లుండి ఒక టైంలా నాకైనా కానీ నువ్వు అన్నీ మంచిగా చేసినావు, లేట్ చేసినా మంచిగా చేసినావు, నేను దానికి నీకు థ్యాంక్స్ చెప్తాను చెప్తాను. నాకు అట్లా నువ్వు ఒక్కదాన్ని మాట్లాడుకుంటుంటే ఎవరైనా నిన్నోళ్ళు నిన్నేమన్నా అంటారా? మా అన్నరాళ్ళు అంటారు, ఏం మాట్లాడుతున్నా దేవుడు, మరి దేవుడికి చెప్పుకోవాలి నా బాధలని. ఇంకేమో తింటారే తాత ఉండాలి నీకేని, తాతకి చెప్పుకున్నప్పుడు కూర్చొని అన్ని మీరు అయినారా బాధలు నావి, మన దేవుడికి చెప్పుకోవాలి నా బాధలు, నా కష్టాలు. నా కొడుకు ఇట్లా మాట్లాడతారు, నా బిడ్డ ఇట్లా మాట్లాడుతుంది, నన్ను బాధ పెడతారు, కానీ నాకు ఒకరికి బాధ పెట్టబుద్ధి కాదు. వాళ్ళు అంటే పడతా వచ్చి కానీ నేను బాధపడతా, మళ్ళీ నా పిల్లలు ఇట్లా అంటారు, నేను ఏడుచుకుంటా, నేను నా మనసుకు బాధపడతా. ఒక్కొక్కసారి రాత్రిలో కన్నీళ్ళు పోతే నా కన్నీళ్ళకి అక్కడ ఏం పాపం చేసిన దేవుడు, నా పిల్లల్ని నేను ఎంత ప్రేమిస్తుడిని, నా పిల్లలని ఇట్లా నాకు ఇట్లా చెప్తులు అయితే అయిందని అనుకున్నా. నా మనసుకు బాధపడిన రోజు లేదు నాకు తెలుసా. నాకు పిల్లలంటే చాలా ఇష్టం ఉండే, నాకు చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి చిన్న పిల్లల్ని ఎత్తుకొని తిరుగుతుండే. మా అమ్మ ఒక కోపం అవుతుండే, ఏమైనా ఆడపిల్లల్ని ఎత్తుకొని తిరుగుతావు, ఆడపిల్లలు తిరుగుతావు. నాకు ఆడపిల్లలు ఎక్కువ ఇష్టం ఉండే, కానీ నాకు మగ పిల్లలే పుట్టి. మళ్ళీ నేను మా బిడ్డ పుట్టినాకవి ఆడపిల్ల పుట్టాలి, ఇద్దరు అక్క బిడ్డలు ఉండాలి, ఎందుకంటే ఒక్క బిడ్డ ఎవరికి బాధ చెప్పుకుంటుంది నా బిడ్డ అన్నట్టు ఇట్లానే ఉంటుండే. మహేష్ కడుపునప్పుడు అదే, మా రాజు కడుపున అదే అనుకున్నాను, కానీ కొడుకులే ఉడుతారు ఉండొద్దు, అది కష్టం మౌన్ బాధ చెప్పుకో ఇట్లా బాధపడుతున్నాను. మళ్ళీ ఆఖరికి అమ్మని వద్దు మమ్మీ వద్దమ్మా, నువ్వు ఆపరేషన్ చేయించుకో చాలు, ఇంకా నీ మగ సంతానం ఉంది వద్దు బిడ్డ అని చెప్తేనే వద్దునే ఆయన మగవాళ్ళు చేయించుకున్నాను. మీ మామయ్య ఉద్యోగం ఆపరేషన్, నేనే పోయిన బలంతో పెద్ద మా అర్థం తీసుకో, పెద్ద అర్థం తీసుకో. నీకు దేవుడు అంటే చాలా ఇష్టం, నాకు ఫస్ట్ నుంచి చాలా నమ్మకమా? నమ్మకమే నాకు చేస్తాడా అన్ని? చేస్తాడు, మెల్లగా చేస్తాడు. నువ్వు అనుకునే అని నేను అనుకుంటా కదా, అది అప్పుడే చేయడు, అది ఎప్పుడు చేయాలని అప్పుడు చేస్తాడు. నేను అప్పుడు ఆయన టైం చెప్తాను, నువ్వు చాలా ముదిరిగా అని చెప్తా ఆయన, నువ్వు ఎప్పుడు చేయాలో అప్పుడు చేస్తావు నాకు మెల్లగా, కానీ చేస్తావు నాకు. ఆయన మీద నీకు చాలా నమ్మకం ఉంది, నాకు ఇల్లు ఇప్పించినావు, చాలా నమ్మకం ఉంది. ఎందుకంటే ఉన్నది. మళ్ళీ ఒకసారి ఆయన థ్యాంక్స్ చెప్పు, దేవునికి థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్స్ చెప్తూనే ఉంటాడు ఇప్పుడు కూడా ఒకసారి చెప్పు. థ్యాంక్స్ అని చెప్తుంది. కాదు నాకు ఇల్లు